ఇప్పుడు వేసే ప్రశ్న ఒకటి మంచి ప్రశ్న వేశారు. పెళ్ళిళ్ళలో తలంబ్రాలు పోసుకుంటారు కదా, అసలు తలంబ్రాలు ఎక్కడి నుంచి వచ్చాయండి అని. మనకి శ్రీరామనవమి వచ్చేసరికి సీతారాముల తలంబ్రాలు, పార్వతీ కళ్యాణం, వీటిల్లో తలంబ్రాలు. ఆ తలంబ్రాల్లో ఏం చేస్తున్నాం మనం? రంగురంగు కాగితాలు ఇలాంటివన్నీ వేసేస్తున్నాం. అప్పుడు కెమెరామెన్ ఉంటాడు, ఉండండి ఉండండి అంటాడు. అంటే వాడు తలంబ్రాలు పోసే లోపల 20 సార్లు 20 షాట్లు తీయాలి. అందుకని పోసిన తలంబ్రాలే మళ్ళీ పోసి మళ్ళీ 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 ఒక అరగంట కార్యక్రమం. అక్కడి నుంచి ఆడపిల్ల పోస్తుంటే మగపిల్లవాడి వాళ్ళు. నిజానికి తలంబ్రాలు అన్నిసార్లు పోయారమ్మా. తలంబ్రాలు దీనికోసం పోసుకోవాలి. అది ఉంది. ఎక్కడుంది? త్రేతాయుగంలో ప్రారంభమయ్యింది అది. అంతకుముందు లేదు. కృతయుగంలో కూడా లేదు అది. ఏమిటవి? తలప్రాలు. ప్రాలంటే బియ్యం అని అర్థం. తలంబ్రాలు తెల్లటి బియ్యం పురుగులు లేని తీసుకుని వచ్చి పసుపు కలిపి నెయ్యి వేసి దాంట్లో కలిపి అక్కడ అక్షతారోపణం. పసుపు కూడా కలపకూడదు నిజానికి. శ్వేత అక్షతారోపణం దాని పేరు. తెల్లటివి. అంతేకాదు మనం లాజలంటాం. లాజలంటే పేలాలంటాం, చూసారా? ఆ పేలాలు కూడా కలపచ్చు. కాకపోతే మల్లె మొగ్గలు లాంటివి కలపచ్చు. అవి కూడా కాదండి. తలంబ్రాలన్నది పెళ్ళిళ్ళలో ఒక సరదా కోసం చేసేది కాదు. దానికి ఒక నియమం ఉంది. పెళ్ళిళ్ళలో ప్రతి దానికి ఓ మంత్రం ఉంది. మెడ మీద కాడి పెడతారు. కాడి పెట్టి ఆడపిల్లకి అలాగే పాలు పోస్తారు. అలాగే పిల్లాన్ని కూర్చోబెడతారు. ఆ పిల్లాడి కండువా తీసుకెళ్ళి అమ్మాయి కండువా కడతారు. ఇద్దరి మధ్య తెరపడతారు. ఈ ప్రతి దానికి ఒక వేదమంత్రం ఉంది, ఒక నియమం ఉంది. ఈ తలంబ్రాలు ఏమిటి? వివాహం అయిన తర్వాత, మాంగళ్య ధారణ అయిన తరువాత ఎదురుబదురుగా కూర్చోబెడతారు. వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఒక యజ్ఞం చెయ్యాలి. ఏమిటి యజ్ఞం? యజ్ఞం అంటే మనం ఇక్కడి నుంచి ఏ పని చేస్తున్నా కానీ కలిసి మాత్రమే చెయ్యాలి. నువ్వు నాకు అనుమతి ఇవ్వాలి, నువ్వు నాకు సహకరించాలి, నేను ఈ పని చేస్తాను. ఇది చెప్పడం కోసం తలంబ్రాలు. దీన్నే ఏమన్నారు? అక్షతారోపణము అని అంటారు. ఇది ఎన్నిసార్లు పోసుకోవాలి? 3 సార్లే పోసుకోవాలి. మొదట పిల్లవాడు దోశలు తీసి అమ్మాయిని ఎత్తి మీద ఉంచుతాడు. ఆ తలంబ్రాలన్నీ కింద పడ్డ తర్వాత రెండవసారి అమ్మాయి దోశలు తీసి అబ్బాయి శిరస్సు మీద ఉంచుతుంది. 3వసారి ఇద్దరూ చెరో దోశలు తీసుకుని ఒకే సమయంలో యువతల అబ్బాయికేమో అమ్మాయి, అమ్మాయికేమో అబ్బాయి ఉంచాల్సి ఉంటుంది. ఇలా ఎవరన్నా చేస్తున్నారా? చేయటంలే. ఇలా వేయడం, పోసేయడం. అందుకనే గుప్పిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటాడు అన్నమాచార్యులు. తలంబ్రాలు దోశలతో తీసుకోవాలి కదండి. గుప్పిట్లో ఏంటంటే దోశలో కాదు, గుప్పిట. దీని వెనకాల చాలా అందం ఉంది. ఇప్పుడు టైం సరిపోదు మనకి చెప్పుకోవడానికి. ఇది ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మొదటిసారి పోస్తున్నాడు పిల్లాడు. పరస్పరం ఆయు వృద్ధికరం ఆర్ద్ర అక్షతారోపణం కార్యాత్. ఈ అక్షతారోపణం వల్ల, ఈ అక్షతలు వేయడం వల్ల ఇద్దరికీ ఆరోగ్యం చక్కబడుతుంది, అనురాగం కుదురుతుంది. అందుకని ఎక్కడితో చెప్పాలండి, ఒక రాజుగారికి 60 మంది పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళు ఏదో శాపం చేత వంకరగా అయిపోయారు, అష్టవంకరలు అయిపోయారు వాళ్ళు. అనుకోకుండా ఒక మహర్షి కొడుకు పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. పెళ్లి చేసుకున్నారు, అయ్యింది. ఇప్పుడు ఈ అక్షతలు తీసి ఇలా మెడ మీద వేసేట వాళ్ళ అవకరం పోయింది అక్కడ. ఇది ఒక కథ ఉంది. అలాగే ఒక మెలికలు తిరిగిన కుర్రాడు ఉన్నాడు. ఎవరైనా? అష్టావక్రుడు. ఆయన అమ్మాయిని ప్రేమించాడు. సరే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని చెయ్యి పట్టుకున్నాడు, పాణిగ్రహణం, వంకర పోయింది. అంటే వీటన్నిటి వెనకాల వేదమంత్రాలు ఉన్నాయి. అందుకని పరస్పర ఆరోగ్యం కోసమని చెప్పి మేం చేస్తున్నాము అని చెప్పేటప్పుడు అక్కడ తలంబ్రాలు ఆర్ద్ర అక్షతారోపణం అని అంటారు. మొదటిసారి పోసేటప్పుడు ప్రజామే కామ సమృద్ధ్యతాం. ఓ అమ్మాయి, నీ శిరస్సు మీద నేను ఈ అక్షతలు ఉంచుతున్నాను. అంచేత మనిద్దరికీ కలగబోయే సంతానము మంచి సంతానము, ఆరోగ్యకరంగా ఉండాలి,
క్షేమకరంగా ఉండాలి. ఇది అక్కడి మంత్రము. అమ్మాయి ఇతని శిరస్సు మీద వేస్తోంది. అక్కడ పచవో మే కామ. మన ఇంట్లో ఈ పిల్లలకి మనకి కూడా తిండి తిప్పలు ఉండాలి కదా, అందుకని మంచి పశువులు, ఆవులు, గేదెలు ఇలాంటివన్నీ, అంతేకాదు వాహనాలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇవన్నీ ఉండాలి అంటూ అమ్మాయి తలంబ్రాలు నెత్తి మీద పోస్తుంది పిల్లాడికి. అప్పుడు పిల్లవాడు అమ్మాయి ఒకేసారి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళకి తలంబ్రాలు పోసుకుంటారు. శ్రేయోమే కామ సమృద్ధతాం. ఏమండి, మీరు కోరుకున్న సంపద, అమ్మాయి నువ్వు కోరుకున్న సంపద, మొత్తం అన్ని సంపదలు మనకుండుగాక. ఇది తలంబ్రాలలో ఉండే ప్రధాన లక్షణం. అంతే తప్ప దీంట్లోపల అంటే జానక్య కమలామల అంజలి పుటి అని ఆ శ్లోకం చదువుతారు, తప్పేం లేదండి. అంటే బాగా డబ్బుని వాళ్ళు ఏం చేస్తారు, ఈ తలంబ్రాల్లోనూ ముత్యాలు తలంబ్రాలుగా పెట్టుకుంటారు, లేదా పువ్వులు తలంబ్రాలుగా పెట్టుకుంటారు. ఇప్పుడు మోడర్న్ రాజ్యం అయిపోయింది, ప్లాస్టిక్ కాగితాలు చిన్న చిన్న ముక్కలు దాంట్లో కలిపేసి తడ మెరుస్తున్నారు కదండి కెమెరాలోను. అందుకనిట అసలు సంగతి మర్చిపోయాం. మొదటిది ఏమిటి, మన ఇద్దరికీ సత్సంతానం కలగాలి. రెండవది, మన ఇద్దరికీ కూడా సంపదలు బాగా ఉండాలి ఇంట్లో. మూడవది, మనం అందరం క్షేమంగా ఉండాలి. ఇది 3. తర్వాతకి ఎక్స్ట్రా అన్నది అలవాటైపోయింది, చేసుకుంటున్నారు. ఇది ఆర్ద్ర అక్షతారోపణము. అంటే ఆర్ద్రము, అక్షతలంటే నాశనము కానిది. బియ్యం ఉన్నాయి కదా, తింటే అయిపోయింది, కానీ ఆ బియ్యం వచ్చిన చూసారా ఆ గడ్డి తిని ఆవు పాలిస్తోంది, పాల ద్వారా నెయ్యి వస్తుంది, నేతి ద్వారా ఇన్ని వస్తున్నాయి మనకి. అందుకని అక్షతారోపణము, ఆర్ద్ర అక్షతారోపణము. ఇది తలంబ్రాలు పూసుకోవడంలో ఉన్న అందము. దీని మీద మహాకవులందరూ కూడా ఎన్నో రకాల పద్యాలు రాశారు. స్వస్తి.